సో, ఈ వెహికల్ ఐక్యూబ్. ఇదేంటి భయ్యా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మీరు చేస్తున్నారంటే, ఇంకా సర్విస్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఓన్లీ టైర్ రీప్లేస్‌మెంట్ గట్రా చేస్తున్నాం. సో, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 90, 90, 12 టైర్ రావడం జరిగింది. టీవీఎస్ కదా! 12 సైజ్ ఉంటుంది మాక్సిమం. సో, ఫస్ట్ ఏదైతే మనకి ఎక్కడెక్కడ ఫింగర్ పాయింట్ ఔట్ చేస్తున్నానో, అక్కడ ఒక స్టార్ స్క్రూ అని ఇదొక బోల్ట్ ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేస్తే మనకి సైడ్ పానెల్స్, లెఫ్ట్ సైడ్ పానెల్స్, రైట్ సైడ్ పానెల్స్ వస్తాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ పానెల్ విషయానికొస్తే అక్కడ ఎలక్ట్రిక్ అని రాసుంది కదా! అదొక బ్యాక్ సైడ్ సాకెట్ ఉంటుంది. ఆ సాకెట్ డిస్కనెక్ట్ చేయాలి మర్చిపోకండి. సో, అటు ఇటు ప్లాస్టిక్ ప్యానెల్ ఓపెన్ చేసేసాను. ఓకే. ఇప్పుడేంటి డిక్కీ ఓపెన్ చేయాలి. డిక్కీ మీకు యాజ్ యూజువల్‌గా జూపిటర్ 125 సీసీకి ఎట్లాగైతే ఓపెన్ చేస్తారో అట్లనే ఓపెన్ చేయండి. సో, అట్లానే ఏదైతే మనకి యూఎస్‌బీ కనెక్షన్‌ది ఓబీడీ కేబుల్‌కి డిస్కనెక్ట్ చేయండి. సో, ఈ లోపానికి మన ఛానల్ గనుక మీకు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీల్ ఓపెన్ చేయడానికి కామన్‌గా ఎలాగైతే మనం నార్మల్ వెహికల్స్‌కి ఓపెన్ చేస్తామో అట్లనే ఓపెన్ చేయాలి. కానీ కొద్దిగా జాగ్రత్తగా వహించాలన్నమాట. సో, మనకి ఏదైతే వీల్ యాక్సిల్ బోల్ట్ అటు ఇటు లూజ్ చేసుకొని, బ్రేక్ అడ్జస్ట్‌మెంట్ ఓపెన్ చేసుకొని, బ్రేక్ లెగ్ నట్ ఓపెన్ చేసుకొని, ఏదైతే ఫింగర్ పాయింట్ ఔట్ చేస్తున్నాం కదా! ఆ బండగా ఉన్న పైపే మనకి మోటార్ తిరిగే పైప్ అండి. దానికి లోపల చూసారు కదా! ఇగో ఇట్లా ఒక కనెక్షన్ ఉంటుంది. అట్లనే అక్కడ 3 వైర్లు కనిపిస్తున్నాయి. యెల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. ఆ 3 వైర్లు కూడా డిస్కనెక్ట్ చేయాలి. ఆ క్యాప్ ఎలా తీయాలంటే మనకి బ్యాక్ సైడ్ ఒక క్లిప్ ఉంటది. అలా ఫింగర్‌తో క్లిప్ మీదకి లేపి, కింద ఉన్న క్లిప్ మీదకి లేపితే క్యాప్ అనేది మనకి బయటకొచ్చేస్తుందన్నమాట. సో, దయచేసి మరీ చెప్తున్నాను. ఎలక్ట్రికల్ వెహికల్ గనుక మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తే కానీ జాగ్రత్తగా ఓపెన్ చేయండి. నాకన్నీ వచ్చని ఓపెన్ చేస్తే తేడా వచ్చిందంటే ధూళి రేగిపోద్ది. ఓకే. సో, ఎక్కడెక్కడ ఫింగర్ పాయింట్ చేస్తానో అక్కడ బోల్ట్స్ అనేది ఓపెన్ చేయండి. మాక్సిమం 8 వచ్చింది. అట్లనే సాకెట్ కూడా డిస్కనెక్ట్ చేసేయండనమాట. సో, డిస్కనెక్ట్ చేసేసి అంతా ఓపెన్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ క్లిప్ ఉంది చూసారా? అలానే ఇక్కడ ఒక క్లిప్పు కరెక్ట్‌గా సెంటర్‌లో కిందన బండి కిందన కూడా క్లిప్ ఉంటుంది. నాకు కెమెరా పాయింట్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఏమనుకోవద్దు. చూసారు కదా! నేనే కష్టాలు పడుతున్నాను. అది ఎక్కడుందో కనిపించట్లేదు. ఫైనల్లీ మన చేతికైతే దొరికేసింది చూసారు కదా! అక్కడైతే మనకి క్లిప్ ఉంది. ఆ క్లిప్ అనేది జాగ్రత్తగా తప్పించండి. జస్ట్ ఇలా మూవ్ చేస్తే క్లిప్ అయితే ఊడిపోతుంది. ఏం అంతగా ఏముండదు. సో, ఆ క్లిప్ అయితే మనం బయట తీసేసాం. వైర్ డిస్కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు వీల్ ఓపెన్ చేసే ముందు ఖచ్చితంగా చూసుకోండి. సెంటర్ ఎండ్ యాక్సిల్ బోల్ట్ అటు ఇటు బోల్ట్ కూడా లూజ్ చేయండి. కిందన బ్రేక్ బోల్ట్ అయితే కంప్లీట్ లూజ్ చేసేయండి. బ్రేక్ రాడ్ బోల్ట్ లూజ్ చేయండి. అట్లనే వీల్ మొత్తం బయటికి రాకుండా ఉండడానికి 2 స్టార్ స్క్రూస్ ఉంటాయన్నమాట. ఆ 2 స్టార్ స్క్రూస్ డిస్కనెక్ట్ చేసి ఇగో ఇట్లా వైర్లు డిస్కనెక్ట్ చేసి, ఆ వైర్ మొత్తాన్ని బయటికైతే తీసేయండి. ఓకే భయ్యా! ఇయంతా అయిపోయింది మన వీల్ బయటకొచ్చేస్తుందంటే వచ్చేస్తుందండి. కానీ దీనికి సెంటర్ స్టాండ్ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందయిందనమాట. సో, చూసారు కదా! ఆ ఫింగర్ పాయింట్ చేసిన ప్రతి దగ్గర కూడా నేను ముందుగానే చెప్పేసాను మీకు. అది ఫాలో అయిపోండి. అట్లా చేస్తే మొత్తం వీల్ బయటకొచ్చేస్తుంది. సో, బ్రదర్ దీనికి మీరు ఏ టైర్ ఏస్తారు? నేనైతే ఖచ్చితంగా సీఏటీ యూజ్ చేస్తాను. మైలేజ్ బట్టి. కస్టమర్ తెచ్చుకున్నారు కాబట్టి ఎంఆర్ఎఫ్ తెచ్చుకున్నారు. అది కూడా జాఫర్ బటన్ తెచ్చుకున్నారనమాట. సో, అది కరెక్ట్‌గా అంతే అవ్వదు. ఎప్పుడు తిరిగేదానికి ఎప్పుడు కూడా గ్రిప్పింగ్ చేయదనమాట. రొటేషన్ చేయకూడదు. సో, మళ్ళీ ఇంకని ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో చాలా వరకు చెక్ చేసేయండి. అట్లనే ఓలాకి సంబంధించిన వీడియో కూడా S1 ప్రోకి వీల్ ఎలా ఓపెన్ చేసుకోవాలో ఫుల్ వీడియో చేయబోతున్నా త్వరలోనే అప్‌లోడ్ చేస్తా. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.